తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల కార్యక్రమాల్లో వీళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. అసలు మీరు 100 రోజుల్లో ఏం చేశారని, ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా, వాళ్ళతో తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. మీరు సూపర్ 6 హామీలు అని చెప్పే కదా, మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు. మరి ఏ సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా? అది ఏది కూడా చేయకపోగా మరి మీరు అడుగు పెట్టారు. రాష్ట్రంలో ఎన్ని అనర్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత, అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా. అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎలాగ సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు, నేను అడిగే సూపర్ 6 ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా. తిరుపతి లడ్డు గురించే నేను సూపర్ 6 ప్రశ్నలు అడుగుతున్నా. మీ దగ్గరే కనుక ఆన్సర్లు ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. సూపర్ 1, టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు? తిరుపతి లడ్డూలో అడల్టరేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 19న తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు, ఈఓ శ్యామలరావు గారు ఏమని చెప్పారు? అందులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్స్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి? 1 వచ్చిందా, 2 వచ్చినాయా, లేదా 10 వచ్చినాయా? ఏదైతే అడల్టరేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా, సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా? అసలు మీరు టీటీడీ ఈఓ కింద ఉన్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువుల కొవ్వు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని
నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? when you got the reports in the month of July, why did you not showcased or exhibited immediately? Why you have taken 2 months of time అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇట్ టేక్స్ టైమ్. టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూపర్ 2 సెకండ్ క్వశ్చన్. సరే, సూపర్ 3 మూడో క్వశ్చన్. ఇప్పుడు జూలై 12 కదండి, 12 లేకపోతే 16 మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి. వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయట పెట్టలేదు? నేను అడిగే క్వశ్చన్, 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా, ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ 2 నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు? అరెస్టులు ఎందుకు జరగలేదు? నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద రార్థాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు చేయలేదు? ఎందుకు అని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా. ఈ 2 నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది, మేము జల్లీసాం, మీరు కడుక్కోండనా? అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నాకు ఒకటి తెలియక అడుగుతానండి. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఉంది, దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ. మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే? ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి, 2వ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం కదా, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాం కదా. మరి ఎందుకు ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి? అది నాది సూపర్ 3 థర్డ్ క్వశ్చన్. సూపర్ 4 క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 ట్యాంకర్లు నెయ్యి, కల్తీ జరిగిన నెయ్యి, యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యి వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఏం చెప్తున్నారంటే, ఆ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసేసాము, అది వాడలేదు, అది అసలు తిరుమల కొండపైకే రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇందులో ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారా? టీటీడీ ఈఓ గారు అబద్ధం ఆడారా? అసలు ఎందుకు అబద్ధాలు ఆడాల్సిన వస్తుంది? ఇప్పుడు ఇద్దరు ఒక మాట మీద మాట్లాడాలి కదా. ఒకవేళ వాడారా లేకపోతే వాడలేదా? ఎందుకు ఈ కాంట్రడిక్షన్? ఎవరిని మీరు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ ఫౌల్ ప్లే? ఇంత దారుణమా? ఒక రాజకీయాల గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుణ్ణి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీయడానికి మీకు రైట్ ఉందని అడుగుతా ఉన్నా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అన్నవాళ్ళు 6 కోట్ల ఆంధ్రులకు మాత్రమే ఈయన రిప్రజెంటేటివ్. నేను అడుగుతా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు 150 కోట్ల మంది ఉన్నారు. అసలు మీరు 6 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ ఇంత దారుణమైన పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరండి. 150 కోట్ల మంది హిందువులకి
మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు? దీన్ని ప్రూవ్ చేయగలరా? అదే కాకుండా 4.5 కోట్ల మంది సింధీస్ ఉన్నారు, 4 కోట్ల పైనే సిక్కులు ఉన్నారు, 70-80 లక్షల పైనే జైన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు, పాటిస్తారు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక సెకండ్ ఒపీనియనా తీసుకోలే. మీరు తీసుకొచ్చి జూలై 19వ తారీఖున రిపోర్ట్లు వస్తే, 12వ తారీఖున రిపోర్ట్లు వస్తే, మీరు సెప్టెంబర్ 19వ తారీఖున ఇది బయటపెడతారు. ఈఓ గారు ఏం చెప్తారంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని అప్పుడు చెప్తారు. అదే ఏదైతే ఏఆర్ డైరీస్ అన్న వాళ్ళు 8 ట్యాంకర్లు సుమారుగా పంపించారు, 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు, అదంతా రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉంది. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి, దాంట్లో అడల్టరేషన్ జరిగింది. సో అవి రిజెక్ట్ చేసి పంపించేసామని చెప్పినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అడల్టరేషన్ యూసేజ్ ఆఫ్ గీ ఇన్ లడ్డూస్ అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలా? మీరు 150 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలని మీరు ఆడుకుంటా ఉన్నారు. ఇది సూపర్ 4 క్వశ్చన్. సూపర్ 5, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుందాం కాసేపు. అడల్టరేషన్ జరిగిందండి. అడల్టరేషన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటే, ఎందుకంటే అక్కడ 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉంది. ఆ 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ డిఫరెంట్ సైంటిస్టులతో ఉంది. అది నాట్ ఓన్లీ గీ, మీరు వాడే జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, యాలకులు కానీ, పంచదార కానీ, ప్రతి దానికి అక్కడ సూపర్ సోఫిస్టికేటెడ్గా అక్కడ అంతా కూడా చెకింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు, గడిచిన 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాసేపు నిజం అనుకుందామండి. నిజం అనుకుంటే నిజంగా మనం ఎవరు ఉన్మాదులు కాదు కదండి. నిజంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మనోభావాలతో ఎవరైనా ఇంత ధైర్యానికి యానిమల్ ఫ్యాట్ వాడడానికి సాహసిస్తారా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగానే అడల్టరేషన్ జరిగితే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, అందులో ఏదన్నా పామాయిల్ కలుపుతారు, లేకపోతే డాల్డా కలుపుతారు. అసలు యానిమల్ ఫ్యాట్ కలిపితే దాని దుర్వాసన ఎలా వస్తుందండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? దుర్వాసన ఎలా వస్తుంది? ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా కానీ అది వాసన వస్తుంది. ఇప్పుడు కొన్ని వందల మంది శ్రీ వైష్ణవులు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 30, 40, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి వాళ్ళు శ్రీ వైష్ణవులు ఎంత నిష్టగా మడితో ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతూ ఉంటే, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే, యానిమల్ ఫ్యాట్తో అడల్టరేషన్ జరిగితే వాళ్ళకి తెలియదండి శ్రీ వైష్ణవులకి? ఎంత దారుణంగా అబండాలు వేశారండి. అసలు మీ ఏజ్కి మీకు అది తగదు. అసలు మీరు హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని మీరు ఏ పార్టీ గౌరవం ఇస్తారో నేను చూపిస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు. ఇదిగోండి బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. దేవుడికి, సాక్షాత్తు పరమశివుడికి మనం పూజలు చేస్తాం. శంకుస్థాపన జరిగినప్పుడు విఘ్నేశ్వరుడి పూజలు చేస్తాం. మరి బూట్లు వేసుకుని చేయట్లేదా? మరి మీకు ఏ పార్టీ గౌరవం ఉందండి? ఏ పార్టీ గౌరవం ఉంది? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో 1000 కాళ్ళ మండపాన్ని నిర్మాణం చేశారు. 1000 కాళ్ళ మండపాన్ని నాకు తెలిసి 1470 అనుకుంటా ఆ ప్రాంతంలో ఈ 1000 కాళ్ళ మండపం ఎంతో ప్రాశస్తము, ఎంతో ఘన చరిత్ర ఉన్న 1000 కాళ్ళ మండపాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాదండి ఇది కూల్చేసింది. అసలు ఎందుకు కూల్చారు? వేద పండితులందరూ కూడా ఘోషించారు ఇది తీయడానికి మీరు ఎవరు అని చెప్పేసి. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీనే
ఆయనే ప్రశ్నించాడు. అసలు మీరు ఎవరు? మీకు ఏ పాటి గౌరవం ఉంది? పుష్కరాల పేరు చెప్పి, కృష్ణానది పుష్కరాల పేరు చెప్పి, మరి దేవాలయాలు, అందులో కొన్ని ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి, 40 దేవాలయాలు, మరి అది కూల్చేయలేదా? అది జగనన్న గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అవి మళ్ళీ పునర్నిర్మాణం చేసింది. ఎవరు చేశారు? మీకుందా హిందూ ధర్మం పైన గౌరవము? మాకుందా? ఎవరికుందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన పనులు చేస్తారా? ఇది ఒకటే కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, జంతువుల కొవ్వు వాడితే ఎన్ని సుగంధ పరిమళాలు దాంట్లో కలిపినా వాసన వస్తుందని. ఈమె రుచి శ్రీవాస్తవ్ అని ఆహార పరిశోధకురాలు, ఈమె చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందనంటే, జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేస్తే లడ్డు ఇతర పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే దుర్వాసన పోదు. లడ్డూ ప్రసాదంపై గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన ఫిర్యాదు కూడా రాలేదు అని చెప్పి ఏం చెప్తా ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా, ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్ అని అడుగుతా ఉన్నా. మీరు పాలిటిక్స్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఇంత దుర్మార్గమైన పని భూమి మీద ఏ మానవుడు కూడా చేయడండి. చాలామంది నాకు క్వశ్చన్ చేస్తున్నారు. ఆఖరికి షర్మిల అక్క గారు కూడా, ఆమె కూడా ఒక క్వశ్చన్ చేశారు. ఏమని చేశారనంటే, మీరు ఏదైతే కైంకర్యాలకో లేకపోతే నైవేద్యాలకో మీరు 1000 రూపాయలు 1200 రూపాయలు నెయ్యి వాడుతూ ఉన్నారు, ఇది 320 రూపాయలు నెయ్యి ఏ రకంగా వాడుతున్నారు అని చెప్పేసి ఆమె కూడా చెప్పారు. నేను ఒకటి చెప్తున్నానండి, ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనము నైవేద్యాలకు వాడింది డబుల్ ప్రాసెస్డ్ కావచ్చు, లేకపోతే ఒకటే గోవు నుంచి పాలు తీసుకోవచ్చు, ఒకటే గోవు నుంచి పెరుగు తీసుకోవచ్చు, ఒకటే గోవు నుంచి వెన్న తీయచ్చు, ఆ ఒకటే గోవు నుంచి నెయ్యి తీసుకురావచ్చు, లేకపోతే ఉత్తమమైన జాతులు ఆవుల దగ్గర నుంచి, కపిల గోవులు లాంటి ఆవుల దగ్గర నుంచి ఆ నెయ్యి వాడచ్చు. దానికి 1000 రూపాయలు కాదు 2000 అయినా పెడతారు. ఇప్పుడు ఒకటే గోవుకి ఒక ఆహార పదార్థాలు కూడా, ఇంకా శ్రేష్టమైన ఆహార పదార్థాలు పెట్టి ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి వాడచ్చు. దాంట్లో ఏం తప్పు ఉందండి? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వంలో 279 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేశారు? ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు సంబంధించిన ఈనాడు పేపర్లో కేజీ నెయ్యి 1000 రూపాయలు 1500 అని చెప్పేసి మీరు వేసుకుంటా ఉన్నారే, మరి అదే మీ హెరిటేజ్ షాప్లో 1000 రూపాయలకు అమ్ముతున్నారా, 1200కి అమ్ముతున్నారా? అమెజాన్లోకి వెళ్ళి చూస్తే డిస్కౌంట్తో 570 రూపాయలకు దొరుకుతూ ఉంది, 579 ఎంతో. అంటే మీరు తీసుకొచ్చి జంతువుల కొవ్వు వాడి హెరిటేజ్ షాప్లో అమ్ముతున్నారా? ఎట్లాగవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు రిటైల్లో అమ్ముతున్నారు, ఇక్కడ లక్షల లీటర్లు కొంటా ఉన్నారు హోల్సేల్గా. మీ దగ్గర లాజిస్టిక్స్ ఉంటాయి, మీ దగ్గర ప్యాకింగ్ ఉంటుంది, మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మీకు అమెజాన్ వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఉంటుంది, ఇన్ని రకాలు ఇన్పుట్స్ దాంట్లో ఉంటాయి. అది రిటైల్ ప్రైస్. ఇది కొన్ని లక్షల లీటర్లు కొంటా ఉన్నారు. సో ఇది 3 లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉన్న తర్వాత కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో అడల్టరేటెడ్, ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ వాడేదానికి అవకాశం లేదు. నేను ఆఖరిగా సూపర్ 6 పాయింట్ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తానండి. మనం కూడా కొంచెం బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇదే జగనన్న గారు ఓటు హక్కు లేని చిన్నపిల్లలకి గోరుముద్ద కిందన సుమారుగా 7400 కోట్ల రూపాయలు, 7300 సబ్జెక్ట్ టు కరెక్షన్ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు చేశారండి. మరి ఇంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూకి కల్తీ నెయ్యి
అందులోనూ యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకుంటాడా అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత పెద్ద ఇష్యూ అండి. ఓటు హక్కు లేని పిల్లలకి 7,000 కోట్ల పైన గోరుముద్ద కిందన ఖర్చు చేస్తూ ఉంటే అడల్ట్రేటెడ్ కల్తీ నెయ్యని, యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యని వాడుతూ ఉంటే జగనన్న ఊరుకుంటాడా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం అంటే రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారుతారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన నోటితోనే మాట్లాడిన మాటలు ఎంత దారుణమనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది ఒకటే కాదండి, నేను ఇంకొక అంశం కూడా చూపిస్తాను. ఈయన ఎన్డీటీవీ చైర్మన్ అండి. ఎన్డీటీవీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఈఓ గారిని కలిశారు. జూలై 5వ తారీఖు అనుకుంటా. ఈయన పేరు డాక్టర్ మీనాష్ షా అనుకుంటా. ఈయన 5వ తారీఖు కలిశారు. శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చారండి? 6వ తారీఖు ఇచ్చినట్టున్నారు. రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయండి? 12, 19వ తారీఖు జూలైలో వచ్చినాయి. మరి ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారిని జూలై 5వ తారీఖున వచ్చి కలిశారు. మాకు రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నప్పుడు ఈయన ఎలా వచ్చి కలుస్తారని అడుగుతున్నా ఎన్డీటీబీనే. ఇట్లాగా నేను చెప్పాలనుకున్న అంశాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ హిందూ లోకానికి కూడా మరి నేను తెలియపరుస్తూ ఉన్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాదా అండి రాజమండ్రి పుష్కరాల్లో 26 మంది చనిపోవడానికి కారకులు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇప్పుడు నిన్న నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే సిట్ వేశారు. ఆ సిట్లో ఏంటంటే రిపోర్ట్ ఎవరికి చేస్తారండి? ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి కాదా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలిగేషన్ వేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పు చేసావు అని ఆయన ఆల్రెడీ అబాండం వేస్తాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తేనే కదా ఆ రిపోర్ట్ అదే వచ్చేది. ఇది ఏదో చిన్నపిల్లలు దొంగ పోలీస్ ఆట ఆడుతూ ఉంటారు, అలా ఉంది ఇది. ఎవరైనా ఇండిపెండెంట్ బాడీని వేస్తాడు. అతను సచ్చీలతని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఇండిపెండెంట్ బాడీ వేస్తారు. ఆ ఇండిపెండెంట్ బాడీ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేస్తారు. మీరు రిపోర్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారికి సిట్ అనేవాళ్ళు. ఇది ఎక్కడ ట్రాన్స్పరెంట్ అని అడుగుతా ఉన్నా. పోనీ సిబిఐ ఎంక్వైరీకి అడుగుతారు, అది లేదు, ఇది లేదు. అసలు ఇది నేను ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, దిస్ ఈజ్ కంప్లీట్లీ పొలిటికల్ డ్రివెన్, దిస్ ఈజ్ కంప్లీట్లీ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అని నేను ఖరాఖండిగా చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాము, తప్పు చేశారు, ఒక గీత ఉంది, దానిపైన పక్కన పెద్ద గీత గీస్తే అందరూ పెద్ద గీత గురించి మాట్లాడతారు తప్పితే చిన్న గీత గురించి మాట్లాడరు కదండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది అమ్మకం చేసేస్తూ ఉన్నారు, దాని డైవర్షన్ కానీ అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ అంటే ఏంటండి? స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్రుల యొక్క హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని అమ్మేస్తూ ఉన్నారు. ఈయన 4 నెలల్లో 42,000 కోట్ల పైన ఈయన అప్పులు చేశారు, దాన్ని డైవర్ట్ చేయడానికా? ఇదే మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, అమ్మేస్తూ ఉన్నాడు. జగనన్న గారు 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తూ ఉంటే దాన్ని అమ్మేస్తూ ఉన్నాడు. దాన్ని డైవర్ట్ చేయడానికా? ఏం డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంత దారుణమైన నీచానికి వడిగట్టకండి అని చెప్పేసి నేను మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నా, వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నా. ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవన్నీ హిందువులందరికీ కూడా
నిజాలు తెలియాలి అని అంటే మీరు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించండి. సుప్రీంకోర్టు జస్టిస్తో మీరు ఎంక్వైరీ చేయిస్తే అప్పుడు ప్రజలకు ఒక శాంటిటీ కనబడుతుంది. ఇది కాకుండా నేను లోకల్గా కూడా నిన్నో మొన్నో మన ఈవీఎం ఎమ్మెల్యే ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే తిరుపతి లడ్డూని, జగన్ గారి చేతిలో ఉన్న తిరుపతి లడ్డూని ఆయన దగ్ధం చేశాడు. అంటే లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఈయన ఏమనాలా, ఎంత దుర్మార్గుడు అనాలా? అసలు కనీసం జ్ఞానం ఉందా? మన కడుపుకి అన్నమే కదా తినేది. అందు గురించి అంటున్నా, ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉంటారు. ప్రజల్లోంచి గెలుచుకొచ్చిన వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు చేయరు. ఈయన లడ్డూని దగ్ధం చేస్తూ ఉన్నాడు. ఇంక ఈయన ఏమనాలా? అసలు అర్థం కావట్లా. నేను ఖచ్చితంగా మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే నేను అడిగిన సూపర్ 6 క్వశ్చన్స్కి మీరు సమాధానాలు చెప్పండి. ఆన్సర్స్ ఉంటే సమాధానాలు చెప్పండి. 150 కోట్ల మంది హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన ఇంత పెద్ద అభాండము మీరు జగనన్న పైన వేశారు. నేను అడిగా, మళ్ళీ ఒకసారి మీరు రివైండ్ చేసుకుని చూసుకోండి. నేను అడిగిన దాంట్లో ఏ ఒక్క తప్పు ఉన్నా కానీ నేను బహిరంగ క్షమాపణ చెప్తా. నేను క్వశ్చన్స్ అడిగా, దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, హిందువులందరికీ కూడా, హిందువులనే కాదు ప్రపంచానికి మీరు సమాధానం చెప్పాలండి. అసలు 2 నెలలు ఎందుకు పట్టిందండి మీకు రిపోర్ట్స్ వచ్చినప్పుడు? ఇట్లాగా మరొక్కసారి ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. మా ప్రభుత్వంలో ఏదైతే ఈ యానిమల్ ఫ్యాట్ అనే పదాలు ఈ చంద్రబాబు నాయుడు గారు వాడారో అది ముమ్మాటికి కూడా అబద్ధంగా పరిగణించమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. అది నాకు ఒకటి అర్థం కాదండి, అన్యమతస్థులు అసలు ఎందుకుంటారండి? ఎవరున్నారండి అన్యమతస్థులు? ఇప్పుడు బోర్డు మెంబర్స్ కింద అన్యమతస్థులు ఉంటారా? అసలు దానికి అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్, అసలు ఆ క్వశ్చన్ అడిగేదానికే లేదు. ఎక్కడైతే హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు తిరుమల కొండపైన అడుగు పెట్టడానికి అర్హులు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు డిక్లరేషన్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా? ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా? ఇక్కడ మనం మాట్లాడేది లడ్డు గురించి. సో ఖచ్చితంగా మన మనసుకి క్లారిటీ ఉన్నప్పుడు డిక్లరేషన్ ఏంటండి? ఇప్పుడు అన్యమతస్థులు లేకపోతే వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి వీళ్ళు వస్తారు, వాళ్ళు ఇప్పుడు మ్యాండేటరీ సంతకం పెట్టాలా పెట్టలేదా అనేది మన మనసు పవిత్రంగా ఉంటే చాలు. ఇక్కడ ఇష్యూ లడ్డు గురించి. మీరు లడ్డు గురించి ఏ క్వశ్చన్ అయినా అడగండి. ఇంత దారుణమైన అభాండం వేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల, ఈ లోకేష్ అన్నవాడిని నిలదీయాల. అసలు ఎందుకు చేయట్లా? ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అసలు దేనికి? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఎందుకు చేయాలండి? అంటే మీరు తప్పు చేశారా? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? మరి ఆ క్లారిటీ ఉండాలి. బ్యాప్టైజ్ తీసుకున్నాడు కదా, నేను 1000 రూపాయల దానికి కూడా నేను క్లారిటీ ఇచ్చాను. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా నేను సమాధానాలు చెప్తాను. ఎక్కడుందండి ప్రూఫ్? చూపించండి, బయటికి తీయండి, ప్రూఫ్లు తీయండి, బయటికి తీయండి. అన్నాటికి మేము సమాధానాలు చెప్తాం, అన్నాటికి మేము సమాధానాలు చెప్తాం. అసలు ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడండి. ఈ సిట్ అంటే ఎవడికి రిపోర్ట్ చేస్తాడు, సిట్ అంటే ఏంటి? రిపోర్ట్ చేసేదే చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా మరి సిట్ ఎందుకు? ఆయన ఆల్రెడీ అభాండం వేస్తాడు, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తాడా? అవును ఇది ఒకవేళ సిట్ నిజంగా క్లీన్గా ఇచ్చినా దాన్ని మార్చేసి మళ్ళీ చేస్తాడు కదా. అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దీనికి మళ్ళీ సిట్ వేయడం ఎందుకు? నిజంగా ఇన్వాల్వ్ చేయండి, ఇండిపెండెంట్ బాడీస్ని ఇన్వాల్వ్ చేయండి, అప్పుడు కదా ప్రజలకు క్లారిటీ వచ్చేది. ఈయనప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా జగనన్నని స్కేప్ గోట్ చేయాలని అనుకున్నాడు, ఏదో రకంగా హిందుత్వ వ్యతిరేకి అని ముద్ర వేయాలని అనుకున్నాడు. అతను తీసిన గొయ్యిలు అతనే పడుతూనే ఉన్నాడు. నేషనల్ మీడియా ఎవరు కూడా హర్షించట్లా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్స్ని. వై నాట్ సెకండ్ ఒపీనియన్ అని అడుగుతున్నా. దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి. ఎన్డీటీబీ ఇచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి ఎందుకు రిపోర్ట్ తీసుకోలే? ఎందుకు తీసుకోలే? గజియాబాద్ ఎన్ఎఫ్ఎల్ ఎందుకు తీసుకోలే? దీనికి సమాధానాలు లేవు ఈయన దగ్గర. ఇంత దారుణమా? ఏంటి అసలు రాజ్యసభ అంటే ఒక చరిత్ర క్రియేట్ చేసింది జగన్ గారు. రాజ్యసభలో బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి అక్కడ తీసుకుని వచ్చి రాజ్యసభలో దేశంలో అత్యున్నతమైన పోస్టులను ఇప్పించింది జగనన్న గారు. సామాన్యులకి తీసుకొచ్చి అక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో బడాబాబులు అందరూ కూర్చునేవారు, వేల కోట్ల అధిపతులు కూర్చునేవారు. మరి ఈయన జగన్ గారేమో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే కార్యక్రమం. మరి అది వాళ్ళకు ఉండాలి, ఆ జ్ఞానం నిజంగా వాళ్ళకు ఉండాలండి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎప్పుడు ఊహించి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి బీసీల హక్కులపైన మాట్లాడుతున్నాడు. ఆర్ కృష్ణయ్య లాంటోడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి, కమిషన్ గురించి ఆయన గొంతు లేవనెత్తుతాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. అలా కాదు, నేను ఒకటి అడుగుతున్నా. మరి పదవి ఇస్తే ఆయన సీనియారిటీ ఎన్ని 40-50 సంవత్సరాల సీనియారిటీ ఉంది కదండి. ఈ పార్టీకి ఎప్పుడో ఇచ్చి ఉండాలి కదా భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారిని బ్లేమ్ చేయట్లా, చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నా. సంతలో కొన్నట్టు కొంటా ఉన్నాడు. మొన్నటిదాకా డైరెక్ట్ కొనేసి ఆయన పార్టీలో పెట్టుకునేవాడు. ఇప్పుడు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుని ఆ సీట్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది రాష్ట్రంలో. దాన్ని తీసుకెళ్ళి 100 రూపాయలకి అమ్మేస్తాడండి. 100 రూపాయలు అట్లా కాదు. ఇప్పుడు ఇందులో రకరకాల జనాలు ఉంటారు. ఒకళ్ళు ఏమని అడుగుతారనంటే, నా రాజ్యసభ సీటు నేను రాజీనామా చేస్తాను, మీ పార్టీలో నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అని అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారనంటే, నేను రాజీనామా చేస్తాను, నాకు ఫలానా ఇంత మొత్తం డబ్బు ఇవ్వండి అని అడుగుతారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ట్రేడింగ్ చేస్తాడనమాట. ఇక్కడ 100 రూపాయలు కొనుక్కొని 1000 రూపాయలకి అమ్ముతాడు వేరే వాళ్ళకి. నేను చెప్పాను కదా బడాబాబుని తీసుకొస్తాడని, వాళ్ళందరినీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు.